హలో అండి. ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన కానీ మన అందరి డైలీ లైఫ్కి చాలా దగ్గరగా ఉన్న విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు గమనించే ఉంటారు, టీ కొట్టు దగ్గర్నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్ల ఫోన్పే, జీపేలు ఫుల్గా వాడుతోన్నాం. కాని పరిస్థితి చూస్తే అందులో ఇంకా 500 రూపాయల నోట్లు ఉంటూనే ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ అంతా బూమైనప్పుడు అసలు క్యాష్ వాడకం తగ్గాలి కదా. కాని రియాలిటీలో ఏమవుతుంది? ఒకవైపు క్యాష్ యూపీఐ అవుతుంది, దాంతోపాటు ఇంకోవైపు క్యాష్ కూడా యూపీఐ అవుతుంది. అసలిదెందయ్యా ఇది అనిపిస్తుంది కదా. ఇదే మన ఫోన్పే మరియు పాకెట్ క్యాష్ కాంట్రడిక్షన్. ఈ ఆసక్తికరమైన ఇంకా కొంచెం వింతగా అనిపించే ఈ ఎకనామిక్ మిస్టరీనే ద కరెన్సీ డిమాండ్ పారాడాక్స్ అని అంటారు. ఈ ఎక్స్ప్లెయినర్లోకి మీకు స్వాగతం. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న ఈ చిత్రం వెనుక ఉన్న అసలు నిజాలేంటో లోతుగా చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మరి ఆలస్యమెందుకు, మొదలు పెడదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోయే ముఖ్యాంశాలు: మొదట అసలు ఈ పారాడాక్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత క్యాష్ ఎందుకింకా సర్వైవ్ అవుతోంది, భారతీయ సందర్భం, దీని వెనుక ఉన్న ఆర్థిక సిద్ధాంతం, మరియు చివరిగా కొన్ని ముఖ్యమైన ట్రాప్స్ మరియు టేక్అవేస్ చూద్దాం. రైట్. మొదటి దశ, ద పారాడాక్స్ డిఫైన్డ్. అసలు మన డబ్బుకి ఏమవుతోంది? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ లేదా సిఐసి అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజల దగ్గరున్న మొత్తం క్యాష్. ఇందులో మన జేబులో, ఇంట్లో ఉన్న నోట్లు, నాణాలు అన్నీ ఉంటాయి. కానీ బ్యాంక్స్లో ఉండే క్యాష్ని ఇందులో అస్సలు లెక్కించరు. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, యూపీఐ, మొబైల్ వాలెట్స్ వాడకం ఒక రేంజ్లో పెరుగుతున్నా కూడా ప్రజల చేతుల్లో ఉన్న ఈ సిఐసి కూడా ప్యారలల్గా పెరుగుతూనే ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యం గదా. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్, డిజిటల్ బ్యాంకింగ్ ఎంతలా బూమ్ అవుతున్నప్పుడు ఈ ఫిజికల్ క్యాష్కి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? అసలు డబ్బులు ఎవరు దాచిపెట్టుకుంటున్నారు, ఎందుకు దాచుకుంటున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ మన ఇన్వెస్టిగేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లదాం. రెండవ దశ, వై క్యాష్ సర్వైవ్స్. క్యాష్ ఇంకా బ్రతికుండానికి 6 ముఖ్య కారణాలు, లేదా 6 సస్పెక్ట్స్ అని చెప్పొచ్చు. అసలు ఈ 6 అంశాలు మన ఆర్థిక వ్యవస్థని ఎంత బలంగా నడిపిస్తున్నాయో చూడండి. మొదటిది ట్రస్ట్. అంటే ఏదైనా క్రైసిస్ లేదా అనిశ్చితి వచ్చినప్పుడు ప్రజలు గుడ్డిగా క్యాష్ని నమ్ముతారు. రెండవది మ్యాసివ్ ఇన్ఫార్మల్ ఎకానమీ. మన అసంఘటిత రంగం ఇంకా పక్కా క్యాష్ పైనే నడుస్తోంది. మూడవది ఎమర్జెన్సీస్ కోసం ప్రికాషనరీగా క్యాష్ని దాచుకోవడం. నాల్గవది ఓవరాల్గా ఆర్థిక లావాదేవీలు పెరగడం. ఐదవది అందరి దగ్గర స్మార్ట్ఫోన్స్ లేకపోవడం లేదా డిజిటల్ లిటరసీ తక్కువ ఉండటం. ఇక ఆరవది మరియు చివరిది డబ్బుని ఫిజికల్గా దాచుకోవడం ఒక నమ్మకం, అది ఒక ఫిజికల్ స్టోర్ ఆఫ్ వాల్యూగా భావించడం. ఈ 6 కారణాల వల్లే క్యాష్ ఇంకా తెరాజ్జు చేస్తోంది. ఇది డ్యూయల్ ఎకానమీస్ అంటే ద్వంద్వ ఆర్థిక వ్యవస్థల భావనని అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో ఒకవైపు హైటెక్, మోడర్న్, డిజిటల్ లేయర్ ఉంటుంది. కాని దాని కింద పూర్తిగా క్యాష్ పైన ఆధారపడే పెద్ద ఇన్ఫార్మల్ మార్కెట్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. రెండు వేర్వేరు ప్రపంచాల్లాగా ఉంటాయన్నమాట. అందుకే పైన డిజిటల్ ట్రాన్సాక్షన్ స్ప్రెడ్ అయినా కూడా కింద ఇన్ఫార్మల్ సెక్టర్ వల్ల క్యాష్ అవసరం మాత్రం తగ్గకుండా అలాగే పెరుగుతోంది. మూడవ దశ, ది ఇండియన్ కాంటెక్స్ట్. ఇది ఒక పర్ఫెక్ట్ రియల్ వరల్డ్ టెస్ట్ అన్నమాట. మనందరికీ గుర్తుండే ఉంటుంది, 2016లో డీమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు జరిగినప్పుడు ఇక ప్రజలు పూర్తిగా డిజిటల్కి మారిపోతారు, క్యాష్ వాడకం తగ్గిపోతుంది అని ప్రభుత్వం ఆశించింది. మొదట్లో ఎక్స్పెక్టెడ్గానే కరెన్సీ సర్క్యులేషన్ గట్టిగా తగ్గిపోయింది. కానీ లాంగ్ టర్మ్లో ఏం జరిగిందో తెలుసా? కరెన్సీ డిమాండ్ ఎవరు ఊహించనంతగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి పెరిగింది. ఒకటవుతుంది అని ఆశిస్తే ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఈ ఐరనీయే మన కరెన్సీ డిమాండ్ పారాడాక్స్కి ద అబ్సల్యూట్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగవ దశ, ఎకనామిక్ థియరీ. అసలు డబ్బులు దాచుకోవడం వెనుకున్న సైన్స్ ఏంటి? దీనికి గొప్ప ఎకానమిస్ట్ అయిన జాన్ మేనార్డ్ కేన్స్ చెప్పిన 3 ఆర్థిక లక్ష్యాలు చూద్దాం. మనీ అనేది కేవలం ఖర్చు పెట్టడానికి మాత్రమే కాదండి, అది ఒక మానసిక ధైర్యం, ఒక సైకలాజికల్ సేఫ్టీ నెట్. కేన్స్ ప్రకారం మనం డబ్బుని ట్రాన్సాక్షన్ మోటివ్ అంటే రోజువారీ ఖర్చులకు, ప్రికాషనరీ మోటివ్ అంటే జాగ్రత్తకు, మరియు స్పెక్యులేటివ్ మోటివ్ అంటే పెట్టుబడులకు వాడతాం. ఇందులో మన పారాడాక్స్కి అతి ముఖ్యమైనది ఆ రెండవ మోటివ్. అదే ప్రికాషనరీ మోటివ్. అంటే ఎమర్జెన్సీస్కి, మెడికల్ నీడ్స్కి మరియు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి ఉన్నప్పుడు క్యాష్ని దాచిపెట్టుకోవడం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోవిడ్-19 పాండమిక్ వచ్చినప్పుడు లేదా బ్యాంకింగ్ సిస్టమ్ పైన రూమర్స్ వచ్చినప్పుడు మనం ఏం చూసాం?
ప్రజలు వెంటనే ఏటీఎంల ముందు లైన్స్ కట్టి క్యాష్ తీసి దాచుకున్నారు. ఎందుకంటే జేబులో ఫిజికల్ క్యాష్ ఉంటే మనకొక రకమైన ధైర్యం, సేఫ్టీ వస్తాయి. ఇదొక బేసిక్ హ్యూమన్ సైకాలజీ అంతే. 5వ దశ ట్రాప్స్ మరియు టేక్అవేస్. ఇప్పుడు మన నాలెడ్జ్ని టెస్ట్ చేద్దాం. చాలామంది యూపీఐ పెరిగితే క్యాష్ డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది అనుకుంటారు, కానీ రియాలిటీలో రెండూ కలిసి పెరుగుతాయి. అలాగే డిజిటల్ ఎకానమీ అంటే క్యాష్లెస్ ఎకానమీ అని అనుకుంటారు, కానీ డిజిటల్ ఎకానమీస్ కూడా ఫుల్ క్యాష్ ఇంటెన్సివ్గా ఉండొచ్చు. ఇంకొకటి, ఈ పారాడాక్స్ వల్ల డిజిటల్ పేమెంట్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోవటం. నో వే. అసలు నిజమేంటంటే ఓవరాల్గా ఎకానమీలో లావాదేవీలు పెరిగాయి. చివరిగా ఇన్ఫార్మల్ ఎకానమీ క్యాష్ డిమాండ్ని ప్రభావితం చెయ్యదు అనుకోవటం మాత్రం పెద్ద తప్పు. ఇన్ఫార్మల్ సెక్టరే అసలు క్యాష్ వాడకాన్ని గట్టిగా డ్రైవ్ చేస్తోంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి అజంప్షన్స్నే ట్రాప్స్గా ఇస్తుంటారు, సో కొంచెం జాగ్రత్త. ఒక విషయం పక్కా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ఎకానమీ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాష్లెస్ ఎకానమీ. ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తంలోనే ఇది అతి ముఖ్యమైన టేకవే. ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత డిజిటల్గా మారినా అందులో క్యాష్ వాడకం కూడా అంతే స్థాయిలో ఉండొచ్చు. ఈ తేడాని గుర్తుపెట్టుకోవడం మోడర్న్ మానిటరీ సిస్టమ్స్ని అర్థం చేసుకోవడానికి లిటరలీ చాలా చాలా అవసరం. ఇంత కాంప్లెక్స్ ఆర్థిక నిజాన్ని చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికోసం నా దగ్గర ఒక సూపర్ మెమరీ ట్రిక్ ఉంది. ఈ ఒక్క సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ గ్రోస్, క్యాష్ సర్వైవ్స్. అంటే డిజిటల్ పెరుగుతుంది, కానీ క్యాష్ కూడా బ్రతికే ఉంటుంది. ఈ ఒక్క పంచి వాక్యం మైండ్లో ఉంటే ఈ పారాడాక్స్ మొత్తం సులభంగా గుర్తుండిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా? ఫైనల్గా సోర్స్ మెటీరియల్ నుంచి తీసుకున్న పర్ఫెక్ట్ డెఫినిషన్ ఇదిగో. కరెన్సీ డిమాండ్ పారాడాక్స్ అంటే డిజిటల్ పేమెంట్స్ ఎంత ఫాస్ట్గా పెరిగినా ఫిజికల్ క్యాష్కి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. దానికి కారణం నమ్మకం, ఇన్ఫార్మల్ ఎకానమీ మరియు జాగ్రత్త కోసం దాచిపెట్టుకునే ప్రికాషనరీ మోటివ్స్. ఇదే అసలు శిశాలన విషయం, ఈ టాపిక్ యొక్క సంపూర్ణ సారాంశం. సరే, ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. డిజిటల్ పేమెంట్స్ అసలు క్యాష్ని చంపలేకపోతే అసలు ఈ ఫిజికల్ మనీ అనేది ఎప్పుడైనా పూర్తిగా అంతరించిపోతుందా, లేక ఇది ఎప్పటికీ మనతోనే ఉంటుందా? ఈ ఆలోచనతో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించుతున్నాను. కీప్ వాండరింగ్ అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.